ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణపై విషం కమ్మే మాటలు మాట్లాడిన తీరును కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఒక తప్పుపడుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పిసిసి కార్యదర్శి తాడూరి శ్రీనివాస్ గౌడ్తో ప్రస్తుతం ఉన్నాం. సార్ చెప్పండి, పవన్ కళ్యాణ్ మాటలను ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు సార్? నిజ జీవితంలో తను రాజకీయ నాయకునిగా ఉన్నప్పటికీ కూడా తను ఒక బహురూపి. మరి ఏదైతే ప్రత్యేక తెలంగాణ ఆక్ష ఉండనో తెలంగాణ ప్రజలది 60 సంవత్సరాలు కొట్లాడి 13 సంవత్సరాల క్రితం తెలంగాణ సాధించుకున్నాము. ఆ తెలంగాణ సాధించుకున్న తర్వాత ఇదే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి ఆంధ్ర నాయకుడు మరి 11 రోజులు పస్తులున్నానని చెప్పడం హేయమైనటువంటి చర్య. మరి తెలంగాణ రావడానికి ఇష్టం లేనటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు మరి నిన్న తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా మరి హైదరాబాద్లో మరి తెలంగాణ నవనిర్మాణం పేరిట సభ పెడతామని చెప్పి తెలియజేయడం జరిగింది. దానికి మా ముఖ్యమంత్రి గారు అంగీకరించలేదు. మరి ఈరోజు ఎన్నడూ లేనటువంటి ప్రేమ ఈరోజు తెలంగాణ పైన ఎందుకు వచ్చింది నీకు ఇంత మక్కువ? నీ రాజకీయం కోసమే మరి నువ్వు తెలంగాణలో ఇటువంటి సభలు పెట్టి ప్రజలను విద్వేషాలకు గురిచేసి ఆంధ్ర తెలంగాణ ప్రజలను డివైడ్ అండ్ రూల్ పాలసీగా నువ్వు చేయాలని చెప్పి తలపించుకుంటున్నావు. మరి ఇదే బీజేపీని తెలుగుదేశం పార్టీ అధినేతను వీరిద్దరితో నువ్వు కుమ్మక్కై మరి రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 2-3 కార్పొరేటర్ సీట్ల గురించి మరి నువ్వు ఇదంతా చేస్తున్నావు అని చెప్పి అంటున్నాం. ఓకే, అంటే కొండగట్టు విషయంలో చూడొచ్చు 30 కోట్ల వరకు కూడా నేను విరాళాలు ఇచ్చానని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. ఆ విరాళం విషయంలో ఏం చెప్తారు సార్ మీరు? విరాళాల విషయంలో ఒకటి మేము తెలియజేస్తున్నాము. 30 కోట్ల రూపాయలు కొండగట్టు ఆంజనేయ స్వామికి నువ్వు ఇచ్చానని అంటున్నావు. మరి నీ ఇంటకెళ్ళి ఇచ్చినావా, నీ సొంత డబ్బులు అవి టీటీడీ నుండి మరి ఏవైతే దేవాలయాలకు ఇవ్వాలని ఉన్నదో దాని పక్షాన నువ్వు కొండగట్టుకు అందజేయడం జరిగింది, కానీ నీ సొంత డబ్బు కాదది అని. అంటే ప్రధానంగా చూసుకోవచ్చు, ఒకరికొకరు ప్రతివిమర్శ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ నిన్నటి రోజు పొన్నం ప్రభాకర్ ఇంటిపై దాడి చేసిన పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఎటువంటి కార్యాచరణతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముందుకెళ్లే అవకాశం ఉంది? మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? మరి మా పిసిసి ప్రెసిడెంట్ గారి పైన, అదే మా పొన్నం ప్రభాకర్ గౌడ్ పైన ఎవరైతే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి పార్లమెంట్లో కొట్లాడి మరి పెప్పర్ స్ప్రేలు కొట్టిన వారిపైన ఫిజికల్గా దాడులు చేసినా కూడా తెలంగాణ గురించి కొట్లాడినటువంటి వ్యక్తులపైన నువ్వు ఈరోజు దాడులు చేస్తానని చెప్పి నిన్న మాకు తెలిసినటువంటి విషయము. మరి నువ్వు 100 మంది కార్యకర్తలతో అక్కడికి పంపించేసి నువ్వు ఏదో మా పొన్నం ప్రభాకర్ పైన దాడి చేద్దామని చూస్తే తెలంగాణ ప్రజానికం కానీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ ఊరుకోరని చెప్పి తెలియజేస్తున్నాము. నువ్వు ఆ విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసుకుంటూ దాడులు చేసినట్టుగైతే మరి దానికి పర్యవసానం ఏ విధంగా ఉంటుందో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెలంగాణ ప్రజానీకం నీకు చూపిస్తారని చెప్పి తెలియజేస్తున్నాము. మేము అనుకుంటే నువ్వు హైదరాబాద్లో తిరగలేవు, నీ షూటింగులు జరిగాయి, నీ ఆస్తులను కాపాడుకునేందుకు నువ్వు తెలంగాణలో నువ్వు తిరగడం ఇటువంటి హేయమైనటువంటి చర్యలు చేయడం సరైనది కాదని చెప్పి తెలియజేస్తున్నాం. అంటే ఇది పరిస్థితి. అంటే ఏది కానీ విమర్శించుకోవాలి తప్ప దాడులు చేయడాన్ని మేము సహించబోము. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకుంటే ఒక పవన్ కళ్యాణ్ తెలంగాణలో తిరగనివ్వమని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అంటే కొండగట్టుకు ఇచ్చినటువంటి డబ్బుల విషయంలో ఒక టీటీడీ నుంచి ఇచ్చావు కానీ వ్యక్తిగతంగా ఇవ్వలేదు. ప్రధానంగా ఈ యొక్క తెలంగాణ ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఒక అన్నాదమ్ముల్లా ముందుకెళ్లాల్సి ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఖచ్చితంగా తీవ్రంగా తప్పుపడుతున్నా అని చెప్పి పిసిసి కార్యదర్శి తాడూరి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, హాట్ టీవీ, సిద్దిపేట జిల్లా.